ఇక్కడ నాకున్న టాలెంట్స్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నా, బట్ నేను మీ అందరికన్నా అడ్వాన్స్డ్గా ఉన్నా. క్లాప్స్ కొట్టండి నాకు ఒకసారి అందరూ. ఎందుకంటే మీరు ప్యాషనేటెడ్గా ఒకటే చేస్తారు, నేను చాలా చేస్తా. ఫస్ట్ థింగ్ మైక్రో ఆర్ట్ మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేను నా 5th క్లాస్లో చేశా. ఏం చేయాలి, జస్ట్ చాక్ పీస్లో ఐ లవ్ యూ అని చెక్ ఒక అమ్మాయికి ఇచ్చాను. ఏం సింపుల్గా అక్కడ నా టాలెంట్ని మా ప్రిన్సిపల్ తొక్కేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న నన్ను తొక్కేశాడు. సెకండ్ థింగ్ పోయిట్రీ, అది కూడా ట్రై చేశాను. లాస్ట్ టైం ఫస్ట్ రంగస్థలంకి ఎవరన్నా వచ్చారా? ఫస్ట్ టైం ఓపెన్ మైక్కి అప్పుడు నేను ఒక కవిత చెప్పాను, విన్నారా? మళ్ళీ చెప్తా. ఇందాక చాలామంది అంటున్నారు కవిత్వం చచ్చిపోతుందేమో అని భయం వేస్తుందని. నేను చెప్పిన తర్వాత ఏమన్నా అవుతా నన్ను ఏమనకండి, సేవ్ చేయండి ప్లీజ్. నేను చెప్తా, ఎందుకు చెప్తున్నాను లాస్ట్ కూడా చెప్తా. ఒక అమ్మాయికి నేను మెసేజ్ పెట్టాను నైట్ ఆఫ్టర్ 10:30. చందమామ లాంటి నిన్ను చూసి అమావాస్య రోజు ఆ చంద్రుడే దాక్కుంటాడు. నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బ్లాక్ చేసింది ఆ అమ్మాయి. 6 years అయింది. ఇప్పటికీ నేను ఆ అమ్మాయి చాట్లో నా కిరాణా లిస్ట్ రాసుకోవాల్సి వస్తుంది. థర్డ్ థింగ్ ఫోటోగ్రఫీ. నేను ఇంటికి వెళ్ళి చాలా ప్యాషనేటెడ్గా డాడీ ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అన్న. మా డాడీ సింపుల్గా ఓకే షో మీ యువర్ స్కిల్స్ అన్నారు. ఓకే షో మీ కెమెరా అంటే ఒక జియో ఫోన్ తెచ్చి నా చేతిలో పెట్టారు. నేను కొంచెం ఇంట్రోవర్ట్, డైరెక్ట్ మనుషుల దగ్గరికి వెళ్ళలేను. ఓకే లెట్స్ ట్రై వైల్డ్ ఫోటోగ్రఫీ అనుకున్నాను. అప్పుడే ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ సింహాన్ని ఫోటో తీశాడు. నాకు కూడా ఎవరొక జెనిలియా తగులుతుందని చెప్పి నేను సింహం దాకా వెళ్ళాక కుక్క దాకా వెళ్ళా. దుర్మార్గరాలు అది. ఫోన్లే అందరూ మంచి జాతి కుక్కలు చేస్తున్నారు కదా, మనం ఒక స్ట్రీట్ డాగ్ని తీద్దామని చెప్పి ఇలా పెట్టా ఫోను. అది పిచ్చి కుక్కలా నా మీద అటాక్ చేసింది. అంటే కుక్కలకి నాకు హిక్కీస్ ఇస్తుంది అన్నమాట కుక్క. హిక్కీస్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటే పోదును, ఇక్కడ ఉంటుంది హిక్కీస్. సరే మనం వైల్డ్ ఫోటోగ్రఫీ వద్దని చెప్పి హ్యూమన్స్ దగ్గరికి వెళ్ళాను, తీసాను. మా డాడీకి చూపించా, ఇవి నేను తీసిన ఫొటోస్, ఒక స్కిల్డ్ పర్సన్ తీసిన ఫొటోస్. మా డాడీ నువ్వు ఫోటోగ్రాఫర్ అవ్వలేవు, హ్యాపీగా ఇంజనీర్ అవ్వ. ఆ ఫోటోలు ఈరోజు అందరూ బ్లర్లో పెట్టి ఆస్థెటిక్ ఫోటోషూట్ అంటున్నారు. నేను చాలా అడ్వాన్స్డ్గా ఉన్నా. నెక్స్ట్ వచ్చి స్టోరీ టెల్లింగ్. మీరు ఎప్పుడో ఒకసారి రాస్తారు స్టోరీస్, నేను రోజుకి మా డాడీకి చెప్తా స్టోరీస్. బోల్డ్, అది 1 కాదు 2 కాదు, బోల్డ్ చాలా చెప్తాను. కవిత్వం కూడా చెప్పాను మా డాడీకి ఆఫ్టర్ 10:30. అన్ని స్కిల్స్ ఆఫ్టర్ 10:30 యాక్టివేట్ అవుతాయి. నైట్ 10:30 to మార్నింగ్ 6 యాక్టివ్గా ఉండి తర్వాత రిలాక్స్ అవుతాం. మళ్ళీ ప్రొఫెషనల్ ఇంజనీర్. కానీ ఇందులోని నాకు ఇన్ని స్కిల్స్ ఉండి మీకు నాకు డిఫరెన్సియేషన్ ఏంటంటే మీరు ప్యాషన్తో చేస్తారు, నేను పని పాట లేక చేస్తాను. అవి సింపుల్ థింగ్స్. నెక్స్ట్ వచ్చి ఇది నా సెట్ కాదు, ఇప్పుడు నా సెట్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్ లేరా? ఉన్నారా లేరా? పోయారా? వాళ్ళ వల్ల మీరు నాశనం అయిపోయారా, మీ వల్ల వాళ్ళ నాశనం అయిపోయారా? బోతా. సార్ నేను కూడా ఒక ఫ్రెండ్ చేసుకుందామని చెప్పి ఫ్రెండ్ని చాలా ఆలోచనతో సెలెక్ట్ చేస్తా. ఎవడైతే నాకన్నా వరస్ట్గా మాట్లాడతాడు, ఎవడు నాకన్నా క్రింజ్గా బిహేవ్ చేస్తాడు, ఎవడు నాకన్నా చూడడానికి చండాలంగా ఉంటాడు, ఇవన్నీ ఉన్న క్వాలిటీస్ ఉన్నవాడిని సెలెక్ట్ చేసుకున్నా. వీడు ఒక రోజు నా దగ్గరికి వచ్చి రే అబ్బే ఐ వాంట్ టు బికమ్ ఏ ఆల్ఫా మేల్. సరేరా అవ్వు, కానీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నాలా నార్మల్గా మాట్లాడచ్చు కదా. దిస్ ఈస్ ది స్వాగ్ ఆఫ్ ఆల్ఫా మేల్. ఓకే స్టెప్స్ చెప్పు, ఆల్ఫా మేల్ అవుదాం. వీ డోంట్ డ్రింక్ సాఫ్ట్ డ్రింక్స్. అదే మినిట్లో స్టింగ్ తాగుతున్నాడు. నెక్స్ట్ మినిట్ ఆడు ఇన్స్టా బయో మార్చేశాడు. aesthetic photographer, sigma male, I don't care about my life, cry on me. ఇది ఆడ భయం. ఇది ఓకే బాగానే ఉంది. రెండోది వాడు స్కిన్ కేర్ చేస్తానన్నాడు.
స్కిన్ కేర్ చేయాలంటే ఎవరన్నా ఏం చేయాలి? అవి క్రీమ్లో ఏవో ఉంటాయి, సిరమ్స్, సన్ స్క్రీన్, ఇవన్నీ కొనుక్కోవాలి. వాడు డైరెక్ట్ కటింగ్ షాప్కి వెళ్ళి మీసం గడ్డని తీసేసాడు. మీసం గడ్డని తీసేసి ఆ తర్వాత స్కిన్ కేర్ చేస్తానన్నాడు. అది వాడి డబ్బులతో చేసుకుంటే పర్లా. ఒరే నీ ముఖం నిండా చూడరా గుంటలు గుంటలుగా ఉంది, నువ్వు కూడా మంచి స్కిన్ కేర్ చేస్తే నీకు కూడా అమ్మాయిలు పడతారా? ఓకే ఆర్డర్ పెట్టాను నేను. గుంటలు కాస్త విక్రమ్ ఐ సినిమాలో విక్రమ్లా తయారు చేశాడు నన్ను. 3000 పెట్టుకొని ఇచ్చాడు నా చేత. అది కూడా ఓకే. తర్వాత ఒరే ఇది ఫేస్ ఇలా అయిపోయింది, ఏం చేయాలంటే ఈ ప్రొడక్ట్స్ని స్కిన్ టెక్స్చర్కి పనికిరావురా, ఇవన్నీ నాకు ఇచ్చేయాలి. 3000 బొక్క నాకు. నెక్స్ట్ థింగ్ ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. జిమ్కి వెళ్తాను అన్నాడు. జిమ్కి వెళ్తున్నాడు, దగ్గర 4 months వెళ్ళాడు. వాడి ఫిజికల్గా చూడడానికి ఏం చేంజెస్ కనబట్టలా నాకు. సరే అసలు వీడు ఏం చేస్తున్నాడని చెప్పి నేను కూడా వీడితో పాటు జిమ్కి వెళ్ళా. అక్కడ 1 kg డంబుల్స్ మోస్తున్నాడు వాడు. 1 kg, అంతకు మించి ఎత్తుకు వెళ్ళలేకపోయాడు. 1 kg దగ్గర ఆగిపోయాడు. ఇలాంటి వాడితో ఎవడన్నా బుద్ధి ఉన్నాడు కొంచెం దూరంగా ఉంటాడు. నాకు బుద్ధి సిగ్గు 2 లేవుగా. ఆడితో సిట్టింగ్ వేసాను. సిట్టింగ్ వేసాం. ఆల్ఫా మేల్తో సిట్టింగ్ వేయచ్చు కానీ బ్రేకప్ అయిన వాడితే వేయకూడదు. అది చాలా డేంజర్. ఫస్ట్ వేసిన వెంటనే ఇంకా మేము తాగలా, ఫస్ట్ బ్రేక్ కూడా అవ్వలా, కూర్చున్నాం తాగుదాం. తర్వాత వాడు అప్పుడే ఏడు చేస్తున్నాడు. నాకు అక్కడ నవ్వు వస్తుంది నాకు, ఎందుకంటే నాకు లవ్ లేదు, ఆడు ఇడిపోయాడు, ఐఎమ్ హ్యాపీ. కానీ ఎడతాడు, చంపేస్తాడు, పైగా తాగివేస్తుంది ఆడు. సరేరా అది కాదు దాన్ని వదిలేరా అంటే వెంటనే నా పేక పట్టుకున్నాడు ఆడు. దాన్ని కాదురా తన్ని అను, దాన్నంట పెట్టరా తను, రెస్పెక్ట్ ది ఉమెన్ అన్నాడు. వడ్డీ అమ్మాయి ఎదవకి ఈ లక్షణాలు కూడా ఉన్నాయి, ఓకే వెరీ గుడ్ అని చెప్పి మళ్ళీ క్లాప్స్ కొట్టాను అడిగి. నేను 3వ పెక్ అయ్యింది. ఆ బేవర్స్ నన్ను ఎందుకు వదిలేసింది ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఓ మై గాడ్. ముందు అలాంటి వాడికి కొంచెం దూరంగా వెళ్ళాలనిపించింది, కానీ వెళ్ళాం. ఎందుకంటే నాకు కళ్ళ ముందు నన్ను టెంప్ట్ చేసేది ఉంది. కూర్చున్నా. ఓకే ఇది కూడా జరుగుతుండగా తర్వాత ఆడు కక్కడం మొదలెట్టాడు. మోస్ట్ వర్స్ట్ మూమెంట్ నాకు. కక్కితే కక్కాడు, నా మీద కక్కాడు. దాన్ని చూసి నేను కక్కాను. దానివల్ల ఆడు అన్న ఒకే ఒక్క మాట, నీ కడుపులో బిడ్డకి నాకు సంబంధం లేదురా. అది అయిపోయిన తర్వాత ఫోన్లే కదా అని చెప్పి ఫ్రెష్గా ఒక అరగంట స్నానం చేసి మళ్ళీ వస్తే, ఒరే నీకు ఒక కథ చెప్తాను వింటావా? చెప్పరా. అనగనగా ఒక ఏరియా, ఆ ఏరియాలో చందమామ లాంటి ఒక అమ్మాయి, అమావాస్య లాంటి నేను. ఆ అమ్మాయి ఇప్పటికే నాకు ఎందుకు పడిందో అర్థం కావట్లేదురా. సరే నేను నీకు ఒక కథ చెప్తాను. అనగనగా నా చేతిలో జియో ఫోన్, నేను పిచ్చి కుక్క దగ్గరికి వెళ్తున్నాను ఫోటో తీయడానికి. అనుకోకుండా రాయి తీసుకుని దాన్ని కొట్టాల్సి వచ్చింది, నేను అటాక్ చేసింది. ఆ రాయి ఏదో నీ మీద వేసి ఉంటే, ఆ రోజు దగ్గర నుండి ఉంటే, ఈ రోజు నీ పిచ్చి కథలో నీ అవసరం నాకు ఉండేది కాదు. ఓకే, దట్స్ మై సెట్, థ్యాంక్ యూ.